అమ్మా, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వారికి దూర ప్రదేశాలలో నూతన అభివృద్ధి కొరకు, అలాగే వ్యక్తిగత అభివృద్ధి కొరకు, నిరుద్యోగులకు వృత్తి కొరకు చేసే ప్రయత్నాల్లోనూ అధిక శ్రమతో కూడిన అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. ఎలా ఉన్నా ఫైనల్గా రిజల్ట్ బాగానే వచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆకస్మికమైన ఖర్చులు, అనవసరమైన వాదోపవాదాలు, అలాగే అధిక శ్రమ, ఒత్తిడి మొదలైనవన్నీ వృత్తిపరంగా కనబడుతున్న నేపథ్యంలో దానికి తగిన విధంగా మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. పెద్దల ఆశీస్సులు అనేవి మీకు లభ్యమవుతాయి. వారి సహకారంతో ముందుకు వెళ్ళడానికి అన్ని విధాల అనుకూలమైన సమయంగా మనం భావించవచ్చు. కానీ బంధువర్గంతో ఘర్షణాత్మకమైన వాతావరణానికి కొంతవరకు దూరంగా ఉండాలి. వృశ్చిక రాశి. అమ్మా, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశి వాళ్ళకి ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అలాగే నూతన ప్రయత్నాలు లాంటివి చేస్తారు. పెద్దల సహకారం బాగుంటుంది. ఇది సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు కానీ, నూతన పెట్టుబడుల కొరకు కానీ ఎక్కువ శాతం ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. దీర్ఘకాలిక పెట్టుబడులు, అలాగే సంఘంలో ముఖ్యులైన స్నేహితుల కొరకు కానీ, ఆత్మీయులైన వ్యక్తుల కొరకు కానీ ఆకస్మికంగా ధనం ఖర్చు పెట్టవలసిన పరిస్థితి రావడం, వారికి సహాయ సహకారాలు అందించడం బట్టి కూడా మీకు పేరు, గుర్తింపు మొదలైనవి వచ్చే అవకాశాలు లాంటివి ఉన్నాయి. అదేవిధంగా సంతాన వర్గం యొక్క అభివృద్ధి, వారి కొరకు మీరు తీసుకునే నిర్ణయాలు, పెట్టుబడులు మొదలైన వాటి గురించి కూడా ఆలోచన చేస్తారు. వారి ఆరోగ్యం మీద కూడా మీరు ఎక్కువ శాతం ఫోకస్ చేస్తారు. ధనస్సు రాశి. అమ్మా, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశి వాళ్ళకి గృహ వాతావరణానికి సంబంధించిన ఖర్చులు అధికంగా ఉంటాయి. గృహ రిపేర్ల కొరకు కావచ్చు, నూతన గృహానికి ఏదైనా మీరు పెట్టుబడులు పెట్టడానికి, స్థిరాస్తులు పెంపొందించుకోవడానికి, తద్వారా వాటి కొరకు, అలాగే తల్లి యొక్క ఆరోగ్యం, నూతన విద్యా విషయాలు, కొత్త అంశాలు నేర్చుకునే నేపథ్యం, దూర ప్రదేశాల్లో హాస్టల్ వస్తూ వరకు చేసే ప్రయత్నాలు మొదలైనవన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూలమైన ఫలితాలు ఇచ్చే అవకాశం లాంటిది కనబడుతుంది. కానీ మానసిక సౌఖ్యాన్ని పెంపొందించుకోవాలి. మధ్య మధ్య ఏర్పడుతున్న ఆటంకాలని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. సంఘంలో గౌరవం పెరుగుతుంది.